తగిన సమయం ఎంతో చెప్పకపోతే మేమే నిర్ణయిస్తాం. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులు దెబ్బతినడానికి వీల్లేదని వ్యాఖ్య. వీళ్ళు పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి కొంచెం ఘాటుగానే మాట్లాడింది కోర్టు. రైట్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవటానికి ఎంత సమయం కావాలన్నది మీరు చెప్పకపోతే మేమే తేలుస్తామని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాము వేసిన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ నిర్ణయం వెలువరించడానికి సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వీళ్ళు మాట్లాడుతూ ఎంత సమయం కావాలో స్పీకర్ను కనుక్కొని చెప్పాలని గత నెల 31 చేసిన సూచనపై ఏం చేశారని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరపు హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గిని ప్రశ్నించారు. సహేతుకమైన సమయంలోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇదివరకు చెప్పిందని, దాని ప్రకారం నిర్ణయం తీసుకుని బదిలిచ్చారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ ఆ సమయం ఎమ్మెల్యేల కాలపరిమితి ముగిసే సమయం కావచ్చా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో పార్టీల హక్కులు దెబ్బతినడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. దీనికి ముహుల్ రోత్కి బదులిస్తూ ప్రస్తుత ఎమ్మెల్యేకి ఇంకా 4 ఏళ్ల సమయం ఉందని, పైగా వారిపై ఫిర్యాదులు వచ్చి కొన్ని నెలలే అయిందని చెప్పారు. కేటీఆర్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ఆర్యామా సుందరం స్పందిస్తూ తాము అనర్హత పిటిషన్ దాఖలు చేసి 10 నెలలైనట్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. నెక్స్ట్ ముహుల్ రోత్కి స్పందిస్తూ ఆయన ఏమంటారు, అన్నిటిపైన ఒకేసారి విచారణ చేపడతామని చెప్పారు. స్పష్టమైన కాకుండా సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని సుభాష్ దేశాయ్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిందని తెలిపారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ అందుకే మేము సహేతుకమైన సమయం అంటే ఎంతో చెప్పాలని మిమ్మల్ని అడిగాం. సహేతుక సమయం అంటే 3 నెలల 4 నెలల అన్నది గతంలో ఇచ్చిన 2 తీర్పుల్లోనూ ఈ కోర్టు చెప్పలేదని ముహుల్ రోహత్గి పేర్కొన్నారు. నిఘంటు అర్థం ప్రకారం రీజనబుల్ టైం అంటే ఎంత? 10 నెలలు రీజనబుల్ టైం అనిపించలేదా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. స్పీకర్కు ఇతర బాధ్యతలు ఉంటాయని ముకుల్ రోహత్కి చెప్తే ఆయన జస్టిస్ వినోద్ ఏమన్నారంటే రీజనబుల్ సమయం ఎంతో మీరు చెప్పకపోతే దాన్ని నిర్ణయించడానికి మేము రీజనబుల్ వ్యక్తులమని ముకుల్ రోహత్గిని ఉద్దేశించి అన్నారు. తదుపరి విచారణ ధర్మాసనం ఈ నెల 18కి వాయిదా వేసింది. అయితే సరే, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారా ఏంటి ఇవన్నీ పక్కన పెడితే గత హయాంలో వాళ్ళు కూడా ఇట్లానే ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు, పందులను కొనుక్కున్నట్టు ఎమ్మెల్యేలను కొన్నారు. వాళ్ళు ఏం శుద్ధపోసలని మేము అంటలేదు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ చేసింది కూడా తప్పు. సరే, వీళ్ళు ఇప్పుడు పోరాడుతుంది ఎవరి గురించి? ఈ దానం నాగేంద్ర గురించి, కడియం శ్రీహరి గురించి, తెల్లం వెంకట్రావు గురించి. మిగతా వాళ్ళే కూడా వస్తాయి. కానీ దానం నాగేంద్ర చాలా క్లియర్గా ఎవిడెన్స్ ఉంది కదా. ఆయన ఏకంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశాడు. కడియం కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు విచారణ చేయలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళపై మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అసలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళటం అనేది ఎంత నీతిమాలిన చర్య. వీళ్ళనే కాదు, వాళ్ళని కాదు, బీఆర్ఎస్ వాళ్ళు అవ్వచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుడైనా సరే మీరు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళడానికి సిగ్గు అనిపించదా మీకు? రేపటి రోజున మీ కార్యకర్తలకి మీ నేతలకి ఏం చెప్తారు? ప్రజలకి ఏమైనా ఓట్లు అడుగుతారు మీరు? మినిమం కామన్ సెన్స్ అది. ఎంత సిగ్గులేనితనం ఒక పార్టీ గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళటం. ప్రజలకి ఇదేనా మీరు చెప్పేది? నాయకులు ఖచ్చితంగా ఈ విషయంపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వాలి. భవిష్యత్తులో ఎవరైనా సరే ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీలో, మీకు ఇష్టం లేదా పార్టీలో ఉంటాం, రిజైన్ చేసేసేయండి చక్కగా. నేను ఉండనయా ఇక్కడ, నేను నా ఎమ్మెల్యే పదవి కూడా రిజైన్ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను, లేకపోతే పలానా పార్టీలో చేరుతున్నాను, బై ఎలక్షన్కి వెళ్తా అని చెప్పండి. దమ్ము లేనప్పుడు అసలు నువ్వు ఎమ్మెల్యే పదవికి పనికిరావు. నువ్వు దమ్ము లేనప్పుడు ఎవడైనా సరే నువ్వు ఎమ్మెల్యే పదవికి పనికిరావు. నువ్వు ఒక పార్టీలోంచి పోటీ చేసి గెలిచి ఇంకో పార్టీలోకి మారి అధికారం అనుభవిద్దాం అనుకుంటున్నావు చూడు, నీకన్నా సిగ్గులేని వాళ్ళు ఇంకెవరు ఉండరు. అది ఎవరైనా కావచ్చు, ఏ ఎమ్మెల్యేకైనా వర్తిస్తుంది ఇది. ఒక పార్టీలో చేరి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళకుండా ఉండటానికి ఏమైనా చట్టం తీసుకురావాలి ప్రభుత్వాలు. లేకపోతే ఇలా ఎవడు పడితే వాడు పార్టీలో మారిపోతుంటే రాను రాను ప్రజాస్వామ్యం అంటే అర్థం లేకుండా పోద్ది.